హాయ్ అండి, వెల్కమ్ టు లాస్య వేవ్స్. ఈ రోజైతే మేము మొక్కలు కొనడానికి నర్సరీకి అయితే వచ్చాము. ఈ నర్సరీ అయితే మినీ బైపాస్ రోడ్లో ఉంది. చూడండి, మనకి ఎంట్రన్స్లోనే చాలా మొక్కలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ గులాబీలు అయితే చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. హైబ్రిడ్ అలాగే నాటు గులాబీలు కూడా ఉన్నాయి. చాలా కలర్స్ కూడా కనిపిస్తున్నాయి. అలాగే మందార చెట్లు కూడా చాలా ఉన్నాయండి. చాలా కలర్స్ ఉన్నాయి. చూడడానికి అయితే చాలా అందంగా ఉన్నాయి. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్దాము. చూడండి, లోపల ఎంట్రన్స్ లోనే మనకి ఈ పక్కన అయితే గులాబీలు కనిపిస్తున్నాయి. అన్ని రెడ్ కలర్ లో ఎంత అందంగా ఉన్నాయో చూడండి, చాలా బాగున్నాయి. చూడండి ఎంత అందంగా ఉందో. చూస్తుంటే ఈ మొక్కలన్నీ చూస్తుంటే ఒక ఉద్యానవనంలోకి వచ్చినట్టు ఉంది. ఎంత అందంగా ఉన్నాయో. చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి. చామంతులు ఉన్నాయి. చామంతిలో చాలా రకాల కలర్స్ అయితే ఉన్నాయి. అలాగే లోటస్ చూడండి ఎంత అందంగా ఉందో. ఇందులో వైట్ కూడా ఉంది. చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో. చాలా ఫ్రెష్గా, చాలా హెల్దీగా ఉన్నాయి. ఇక్కడ మనకి బంతి మొక్కలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయంటే, కిందేమో గ్రీన్, పైనేమో రెడ్ ఆకు వచ్చి అసలు చాలా బాగున్నది. అదైతే చాలా రకాలు అయితే ఉన్నాయండి ఇక్కడ. కొన్ని మొక్కల పేర్లు అయితే నాకు తెలియని కూడా తెలియదండి. చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ. గులాబీలో పింక్ ఉంది, రెడ్ ఉంది, ఎల్లో ఉంది, చాలా రకాలు ఉన్నాయి. అలాగే చామంతి మొక్కలు కూడా ఉన్నాయి. చామంతిలో కూడా చాలా రకాల కలర్స్ అయితే ఉన్నాయి. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా రకాలు ఉన్నాయండి. చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. అలాగే మందార చెట్లు, మందారంలో కూడా చాలా రకాల వెరైటీస్, చాలా రకాల కలర్స్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. చూడడానికి ఎంత అందంగా ఉందో చూడండి. మొక్కలన్నీ కూడా చాలా హెల్దీగా, చాలా ఫ్రెష్గా, చాలా బాగున్నాయి. మందార మొక్కలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. చాలా రకాల కలర్స్ ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇక్కడ పువ్వుల మొక్కలే కాదండి, పండ్ల మొక్కలు కూడా ఉన్నాయి. జామ ఉంది, నిమ్మ ఉంది, చాలా రకాలు ఉన్నాయి. మామిడి మొక్కలు ఉన్నాయి. చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే మేము తమలపాకు మొక్క అయితే తీసుకుంటున్నామండి. తమలపాకు మొక్కలు కూడా చాలా హెల్తీగా, చాలా ఫ్రెష్గా, చాలా బాగున్నాయి. అలాగే మనీ ప్లాంట్ కూడా ఉన్నాయి. తులసి, అలాగే చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి. ఫ్రూట్స్ లో కూడా చాలా రకాల ఫ్రూట్స్ మొక్కలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, మొక్క పేరేంటో నాకు తెలియదు కానీ చూడడానికి ఎలా ఉందంటే ఏదో పాము పడగిప్పినట్టు ఆకు ఇలా వచ్చి లోపలైతే ఒక మొగ్గలాగా వచ్చిందండి. ఈ మొక్క పేరేంటో కూడా నాకు తెలియదు. చూడడానికి అయితే చాలా బాగుంది, వైట్ కలర్లో. మాకు పొలంలో తీసుకోవడానికి కొన్ని మొక్కలు అయితే అవసరం ఉన్నాయండి. ఆ మొక్కలు అడిగాము, కాకపోతే స్టాక్ అయితే పెద్దగా లేదన్నారు. కాకపోతే కొన్ని మొక్కలు ఉంటే అవైతే మాకు చూపించారు. అవైతే 4 డేస్లో మేము తెప్పిస్తామని చెప్తున్నారు. మేము ఎప్పుడు తీసుకున్నా ఇక్కడే తీసుకుంటామండి. చాలా బాగుంటాయి మొక్కలు, హెల్దీగా ఉంటాయి. ఇక్కడైతే మేము మందార మొక్క కూడా ఒకటి తీసుకుంటున్నాము. ఇందాకైతే తమలపాకు మొక్క ఒకటి తీసుకున్నాం కదా, మందార మొక్క కూడా ఒకటి తీసుకున్నాం అనమాట. చూడండి, మందార మొక్క చిన్నగా ఉంది. ఎన్ని మొక్కలు ఉన్నాయో, మొత్తం చెట్టు నిండా మొక్కలే ఉన్నాయి. మందారం అయితే పూలు అయితే బాగా పూస్తాయంట. చూడండి, మొత్తం అంతా కూడా అసలు గ్రీనరీతో ఎంత అందంగా ఉందంటే నిజంగా ఉద్యానవనంలాగా చాలా అందంగా ఉంది. లోటస్ అండి, లోటస్ నేను తీసుకుందామని అడిగాను, కాబట్టి 300 చెప్పారు. కానీ చూడడానికి అయితే చాలా బాగుంది, చాలా హెల్దీగా ఉంది మొక్క. లోటస్ మొక్క చూడడానికి చిన్నగా ఉంది కానీ లోపల అయితే చాలా మొక్కలు అయితే వచ్చినాయండి.
ఇక్కడ చూడండి చాలా రకాల ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ చూడండి ఇది రెడ్ కలర్లో మొక్క ఉంది, అలాగే పింక్ కలర్లో కూడా ఉంది. ఇది చూడడానికి చాలా అందంగా ఉన్నాయి, పట్టుకుంటే ఏదో కాయింతం పువ్వు పట్టుకున్నట్టు చాలా సాఫ్ట్గా చాలా బాగుంది మొక్క అయితే. దీంట్లోనే పింక్ ఉంది, రెడ్ ఉంది, కిందేమో గ్రీన్ కలర్ ఆకులు ఉన్నాయి, పైన ఏమో రెడ్డిష్ ఆకులు ఉన్నాయి. చూడడానికి చాలా బాగుంది. ఈ మొక్క పేరేంటో కూడా నాకు తెలియదు, కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ ఉన్న మొక్కలు చాలా మొక్కల పేర్లు నాకు తెలియదండి, చూడడానికి అయితే చాలా అందంగా చాలా బాగున్నాయి. అలాగే మనకి ఇక్కడ పూల కుండీలు కూడా మనకి ఇక్కడే దొరుకుతాయి, వేరే దిక్కునైతే తీసుకొని అవసరం లేదు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.